హాయ్ ఫ్రెండ్స్, మీ గౌరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు అందరూ పిల్లలు పెద్దలు ఇష్టపడే ఎగ్ బిర్యానీ రైస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. 3 నిమిషాల్లో చేసుకొని తినే రైస్ ఇది. బాగా మనం చక్కగా మందపాటి బాండి పెట్టుకోవాలి. తర్వాత దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక 4 ఎగ్గులు ఇలా చిలక్కొట్టేసి ఇందులో పోయాలి. పోసి దాన్ని కట్ చేసుకోవాలి. పీసెస్ అయ్యేటట్టుగా చక్కగా చేసుకోవాలి. ఇలా కట్ చేయాలి చక్కగా. ఇది ఒకే మనకి రొట్టెలాగా వచ్చేస్తుంది, అలా కాకుండా సన్నగా పీసెస్ లాగా కాకుండా కొంచెం తినడానికి మంచిగా ఉండేటట్లుగా పీసెస్ చేసుకోవాలి. అది చప్పగా ఉంటుంది, అందుకని కొద్దిగా కారం వేసి పీసెస్ చేసుకొని ఇలా వేగాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చక్కగా చూసారు కదా, మంచి పీసెస్ లాగా వచ్చేసింది. ఇవి ఇలాగా సైడ్కి తీసుకొని ఉంచుకోవాలి. పీసెస్ తీసేసాక ఇంకా సన్నగా తరిగిన ఉల్లి తరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా సన్నగా తరగాలి. సన్నగా తరిగి ఒక 50% మాత్రమే కుక్ అవ్వాలి. బాగా హైలోనే పెట్టుకోవాలి. ఏమాత్రం దీన్ని సిమ్లో పెట్టకూడదు. చూడండి, చక్కగా ఒక 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఈ కుక్ అయిన దానిలో మనం బిర్యానీ రైసు పదునుగా తీసుకోవాలి. ఇగో చూడండి ఎంత బాగుందో, అలా పొడిగా అవ్వాలి బిర్యానీ రైసు. ఇలా చేసుకొని అంతా హైలోనే జరగాలి. ఏమాత్రం మంట తగ్గించకూడదు, గుర్తుపెట్టుకోండి. చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీనిలో మనము రెడీ చేసి పెట్టుకున్నాం ఎగ్ పీసెస్, అలాగే కొంచెం వెనిగరు, సోయా సాసు, అలాగే కొంచెం వెనిగరు, ఇంకా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కారం, సాల్ట్, అలాగే మిరియాల పొడి, ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. అవి చల్లేసాను. లాస్ట్గా మనం కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. అందరూ ఇష్టపడే, ఎంతో కష్టం లేకుండా చేసుకునే, తేలికగా తినే రుచికరమైన ఎగ్ బిర్యానీ రైస్ రెడీ. ఇదిగో చూసారా, రెడీ అయిపోయింది. తిన్నామంటే ఆహా అనాల్సింది ఎవరైనా. వారేవా, ఒక్కసారి ట్రై చేయండి.